ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవమైన ఉపమాక వెంకన్నగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖ జిల్లా యలమంచిలికి 20 కిలోమీటర్ల దూరంలో కల ఉపమాక గ్రామంలో వెలిసింది. ఈ దేవాలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ క్షేత్రం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వెలిసిందని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతమని పిలుస్తారు. గరుత్మంతుడు విష్ణుమూర్తిని ఎల్లవెళ్లలా తన వీపుపై కూర్చుండునట్లు వరం కోరగా, దక్షిణ సముద్ర తీరమందు నీవు కొండగా ఆవిర్భవిస్తే తిరుపతి నుండి వచ్చి నీపై అవతరించి పూజలందుకుంటానని విష్ణుమూర్తి తెలుపగా, గరుత్మంతుడు గరుడాద్రి పర్వతంగా వెలిశాడని స్థల పురాణం. ఇక్కడ ఆలయంలో స్వామి గుర్రంపై కూర్చున్నట్టు, లక్ష్మీదేవి క్రింద వెలసినట్టు దర్శనమిస్తారు. కొండ దిగువన విశాలమైన మరొక ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ఆలయాన్ని ఆనుకొని 2 పుష్కరుణులు క్షేత్రానికి ప్రత్యేక శోభను చేకూర్చుతున్నాయి. ఎత్తైన పర్వతం, సుందరమైన ఆలయ బేడా మండపం, ఇతర కట్టడాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఆలయం నడుస్తోంది. యలమంచిలిలో మరో ప్రాచీన దేవాలయాలలో వీరభద్ర స్వామి దేవాలయం ఒకటి ఉంది. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు గాని యాదవరాజులు గాని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. ఈ శైవక్షేత్రంలో వీరభద్రస్వామి 5 అడుగుల ఎత్తుగల విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఎత్తైన ఆలయ గాలిగోపురం గ్రామమంతా కనిపిస్తుంది. గాలిగోపురం క్రింద బ్రహ్మి, వరాహ, గణేశ, మహిషాసురమర్దిని, కుమారస్వామి, సదాశివుని రాతి శిల్పాలు, కొన్ని శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో భద్రకాళి, కుమారస్వాములకు వేరువేరు గదులున్నాయి. ఆలయ ప్రహరీ గోడపై చెక్కబడిన వివిధ శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. చాళుక్యులే నిర్మించిన శివాలయం ఒకటి ఉంది. ఈ ఆలయ కొండ శిఖరం మీద నేటికి శిథిల ఆలయ ముఖద్వారం ఒకటి కనబడుతోంది. స్థానికులు దానిని యాదవరాజుల కథలలో చెప్పబడే కాటమరాజు చెల్లెలైన నూకిపాప మేడగా పేర్కొంటారు. యలమంచిలికి సమీపాన ఉన్న ధర్మవరంలో వెలిసిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి మంచి విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు జరపబడను. ప్రతి సంవత్సరం జనవరి 19వ తేదీన అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని విజయవంతం చేస్తారు. యలమంచిలి తులసీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 భూలోకమాంబ అమ్మవారి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దీపావళి నుండి నాగుల చవితి వరకు పంచరాత్రుల మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. యలమంచిలి పాత వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మంచి విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దీపావళి నుండి నాగుల చవితి వరకు పంచరాత్రుల మహోత్సవం జరుగుతుంది.